హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు పప్పుచారు చేయబోతున్నానండి. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో నోరూరించే రుచికరమైన పప్పుచారు అండి. అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ అంత పప్పు తీసుకుంటున్నాను, కందిపప్పు అండి. ఇది 2 సార్లు వాష్ చేసేసుకొని 1కి 3 చొప్పున వాటర్ యాడ్ చేస్తున్నానండి. అంటే ఇది కొంచెం సేపు నానబెడతాం కాబట్టి పప్పు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 క్యారెట్లు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే ఇవి 4 ఉల్లిపాయలు తీసుకురండి. ఇందులో అన్నీ వేయనండి, 3 వేస్తానండి అంతే. జస్ట్ అలా పెట్టాను. ఈ సొరకాయ తీసుకున్నానండి, చిన్న సొరకాయ. ఇవన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ అయితే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇక్కడ నేను బెండకాయలు కూడా యాడ్ చేశానండి. సొరకాయ యాడ్ చేద్దాం అనుకుంటే సొరకాయ మొత్తం పాడైపోయిందండి. ఓపెన్ చేసి కట్ చేసి చూస్తే ఇంకా అసలు ఒక పీస్ కూడా మంచిగా లేదు, అందుకే వేయట్లేను. ఇంకా మునక్కాయలు ఉంటే కనుక మునక్కాయలు కూడా కట్ చేసుకోండి. ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నానండి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి. ఇప్పుడు పప్పులో కొంచెం ఆయిల్, ఇలా పసుపు వేసేసి ఇది 1/2 అవర్ నానిందండి. ఇప్పుడు విజిల్ పెట్టేసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసేసి తర్వాత హైలో పెడితే పప్పు మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు పప్పు ఉడికాక ఇక్కడ నేను ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుంటున్నాను అండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి అవి వేగాక వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. ఈ వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం అవి కూడా వేగాక ఎండుమిర్చి వేసేసి ఇలా కొంచెం 1-2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇలా ఈ తాలింపు మొత్తం మంచిగా వేగితేనే మంచిగా ఉంటుందండి వాసన, పప్పుచారుకి టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఇవి మరీ సన్నగా తరగకుండా కొంచెం లావుగానే ఉంచేసేసి వేస్తున్నానండి. మీకు ఇలా ఇష్టం లేకపోతే సన్నగా తరుక్కోవచ్చండి. పప్పులో ఆల్రెడీ కొంచెం పసుపు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం పసుపు వేస్తున్నానండి. అలాగే ఈ పచ్చిమిర్చి కూడా ఇలా నిలువుగా ఘాటు పెట్టేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు తరిగిన కూరగాయల ముక్కలన్నీ ఇందులో ఒకేసారి వేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఈ ఉల్లిపాయలు ఇవన్నీ బాగా కలిసేదాకా కలుపుకొని ఇలా ఆయిల్లోనే, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్న ఆయిల్లోనే ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టేసేసి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించడం వల్ల బెండకాయలకు ఉన్న జిగురు కూడా ఎక్కువ ఏమి ఉండదండి, మంచిగా అవుతాయండి, కుక్ అవుతాయి. ఇలా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసానండి. ఉప్పు వేసేసి కలుపుకొని వాటర్ యాడ్ చేసేసి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇవి కొంచెం ఉడకపెట్టుకోవాలండి. అంటే ముక్కలన్నీ కొంచెం ఉడికేదాకా అలా 2-3 మినిట్స్ కుక్ చేసుకున్నాక తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పు యాడ్ చేసుకోవాలండి. ఇది లాస్ట్లో ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసేసి మొత్తం ఇలా పోసేసుకొని కలుపుకోవాలి. ముక్కలు ఉడికేటప్పుడు ఉప్పు యాడ్ చేయకపోతే చప్పగా ఉంటుందండి, అందుకని అప్పుడే యాడ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చింతపండు రసం కూడా మొత్తం ఇలా పక్కన పెట్టుకున్నానండి తీసి. పప్పు వేసాక ఈ పప్పుతో పాటు ముక్కలన్నీ కొంచెం సేపు ఉడికాక ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న చారు పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఇది ఇలా వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి, కొంచెం చిక్కదనం కూడా వస్తుందండి పప్పుచారుకి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఇలా వేసేసి బాగా మరిగించుకోవాలి. ఇది మరీ పల్చగా ఉంది కదండి, కొంచెం చిక్కబడేదాకా మరిగించుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి సాల్ట్ క్వాంటిటీ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ నేను లాస్ట్ జీలకర్ర, మెంతి పౌడర్ యాడ్ చేశానండి. యాక్చువల్గా నేను ఇది తాలింపులో వేస్తాను, నేను అక్కడ స్కిప్ అయ్యిందండి, అందుకని ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేసి ఇలా మరిగించుకోవాలి. కొంచెం మనకి కన్సిస్టెన్సీ చూస్తే తెలుస్తుంది కదండి. అప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారాక సర్వ్ చేసుకోవాలండి. నోరూరించే రుచికరమైన పప్పుచారు రెడీ అండి. ఇక్కడైతే నేను ఈరోజు పప్పుచారు ప్లస్ ఆలు ఫ్రై చేశానండి. ఇంకా కావాలంటే వడియాలు, మజ్జిగ మిరపకాయలు ఉన్న ఫ్రై చేసుకొని పప్పుచారుతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి.